హాయ్ అండి. వీడియో ఎండింగ్‌లో మాత్రం చిన్న అప్డేట్ ఇస్తున్నానండి. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నేనైతే వీడియో పోస్ట్ చేసి 10 డేస్ అయిందండి. ఎందుకంటే నేను ఫుల్ బిజీగా ఉంటున్నాననమాట. మంచో చెడో గానీ ప్రయాణాలు మాత్రం చేస్తూనే ఉంటున్నాననమాట. దానివల్ల వీడియో నాకు పోస్ట్ చేసేంత టైం అయితే కుదరలేదు. వీడియోస్ అయితే తీసానండి. అవైతే మాత్రం ఇప్పుడు కుదిరినంత వరకు అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే మాత్రం థర్డ్ అనమాట. ఆదివారం నాకు నైవేద్యాలు చెప్పారు మా చుట్టాలు. ఇది నిడదవోలు దగ్గర చాగల్లు ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్ వెళ్తూ ఉంటుందండి పసివేదలని. గోగులం తల్లి అండి. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి జాతర. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ జనం మాట. ఎందుకంటే 12 సంవత్సరాలు కదా, అందరూ చెప్పుకుంటారు కదా రిలేటివ్స్కి. అసలు ఖాళీయే లేదు. పార్కింగ్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చి పోలీసులు కూడా బార్కెట్స్ అవి వేసేసి అసలు లోన్కి అలౌ చేయట్లేదు వెహికల్స్ని, ఏదో ఒక్క బండ్లను తప్ప. నైవేద్యాలు కూడా చాలా బాగున్నాయండి. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. అలాగే అమ్మవారి దర్శనం వల్ల మాకైతే ఆ రోజు చీరలు కూడా అనుగ్రహం అయితే కలిగిందండి. అమ్మవారికి పెట్టిన చీరలు అయితే తీసుకున్నాం. అలాగే మీకు చిన్న అప్డేట్ అన్నాం కదా, కడెద్ జాతర అయితే జరుగుతుందండి. కడెద్ గ్రామం అనేది మనకి చింతాడపల్లిగూడెం నుంచి వీరంపాలెం వెళ్ళే రూట్లో ఉంటుందండి. ఈ పాంప్లెట్ వచ్చేసి 2011లో జరిగినప్పుడుదంట. ఇప్పటికైతే 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే 29వ తారీఖున ఏప్రిల్లో అమ్మవారిని అయితే పుట్టింటికి తీసుకెళ్లారు. ఇప్పుడు 10వ తారీఖున అయితే నైవేద్యాలండి. 8వ తారీఖున అయితే పెద్ద సేవ జరుగుతుంది. 9వ తారీఖున వచ్చేసి బలిచాట అంటండి. చాలా బాగా చేస్తున్నారు అనమాట. ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టి చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ అప్డేట్ మీకు చెప్దామనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ